సాయిరామ్ అంటూ ప్రతి ఒక్క భక్తుడు కూడా సాయిని కొలుస్తున్నారు, స్మరిస్తున్నారు, ఆరాధిస్తున్నారు. అసలు సాయి తత్వాన్ని ఏ విధంగా దర్శనం చేసుకోవాలి? సాయి తత్వంలో ఉన్న అంతరార్థం ఏమిటి? అసలు సాయిబాబాను మనం ఏ విధంగా చూడాలి, ఎలా కొలవాలి? ఇలాంటి ఎన్నో అంశాలకు సంబంధించి వివరాలు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు. గత 34 సంవత్సరాలుగా సాయి తత్వాన్ని ప్రచారం చేస్తూ షిరిడీకి అనేక బృందాలతో పాదయాత్రలు చేస్తూ తన జీవితాన్ని సాయిబాబాకు అంకితం చేసిన మీ అందరికీ సుపరిచితులైన మైనంపాటి ప్రసాద్ గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటలో తెలుసుకుందాం. ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం అండి. గురు మధ్యే స్థితం విశ్వం విశ్వమధ్యే స్థితో గురు గురుర్విశ్వం నచాన్యోస్తి తస్మై శ్రీ సాయి గురవే నమః. శ్రీ గురుభ్యో నమః. బాబా మరి కాలాతీతమైన వ్యక్తి అనుకుంటే మరి బాబా వారు సమాధి చెందారు అని అంటే మరి ఆయన భౌతికమా అభౌతికమా అంటే ఎలా అర్థం చేసుకోవాలి? సో మనం ఇంతకుముందు చూసినట్టుగా ఇట్స్ ఎ వెరీ వెరీ సీరియస్ సబ్జెక్ట్ అండ్ వెరీ కాంప్లెక్స్ ఆల్సో. అన్లెస్ మనం పూర్తి ఎనర్జీని పెట్టి మనం దాన్ని విచారణ చేస్తే తప్ప అర్థం కానటువంటి విషయం. సాయిబాబాని మనం అష్టోత్తరం చేసినప్పుడు కూడా కాలాయ నమః, కాలాయ నమః అంటే కాలములో ఉన్నారు, కాలమును దాటి ఉన్నారు. కాలమును దాటిన వారు మనం కాలంలో మాత్రం ఉంటాం, కాలంలోనే ఉంటాం. మనం కాలం దాటిన స్థితి మనకు తెలియదు సామాన్య మానవుడికి. అయితే ఇప్పుడు కాలము టైం గురించి మనం డిస్కస్ చేస్తున్నాం కదండి. టైం అంటే మనకి 2 ఫ్యాక్టర్స్ కనిపిస్తాయి. ఒకటి ఎక్స్టర్నల్ టైం అంటే ఇప్పుడు సూర్యోదయం, సూర్యాస్తమయం, సంవత్సరాలు, యుగాలు, దిస్ ఇస్ ఆల్ ఎక్స్టర్నల్, వీ నీడ్ ఇట్. ఇప్పుడు నేను పొద్దున్నే లేవాలి, పని చేయాలి అంటే నాకు కాలం కావాలి, ఆఫీస్కి వెళ్ళాలంటే నాకు వాచ్ కావాలి, టైంకి వెళ్ళాలి. సో దిస్ ఇస్ ఆల్ ఎక్స్టర్నల్ టైం, వీఆర్ నాట్ టాకింగ్ అబౌట్ దట్. ఓకే, ఆ డైమెన్షన్ కానే కాదు అసలు, అది ఎక్స్టర్నల్ ప్రపంచంలో ఉన్నటువంటి కాలం అండి అది. ఆ కాలంలోనే మనం చూసే సాయిబాబాను కూడా ఆ కాలంలోనే చూస్తున్నాం కాబట్టే మనకి వాస్తవ దర్శనం అవ్వటం కష్టంగా ఉంది. మనం ఎంతసేపు ఏం చేస్తామంటే ఫలానా సంవత్సరంలో సాయిబాబా 16 ఏళ్ల బాలుడిగా ఏదో పెళ్లి బృందంతో వచ్చారు అని మన సత్యత చదువుతాం. తర్వాత ఫలానా సంవత్సరంలో ఇట్లా 72 గంటల సమాధి జరిగిందని. ఆల్ దీస్ ఇన్సిడెంట్స్ మనం బాహ్యమైనటువంటి కాలంలో మనం దర్శనం చేస్తున్నాం. దేర్ ఈజ్ అనదర్ డైమెన్షన్ కంప్లీట్లీ విచ్ ఈజ్ సైకలాజికల్ డైమెన్షన్. అంటే సైకో అంటే మానసికమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి సమయం ఒకటి ఉన్నది. దాన్ని ఎప్పుడు మనం ఎక్స్ప్లోర్ చేయం అసలు. నిజానికి మనం సాయిబాబా కూడా నీవెవరో తెలుసుకో, ఎందుకు వచ్చావు, పిడకలేరుకోవడానికే అంటారు సాయిబాబా సందర్భంలో. చాలా ఒక్క ముక్క చాలు. అంటే సాయిబాబా చెప్పిన, భగవాన్ రమణ మహర్షి గారు చెప్పిన, ఉపనిషత్తులు చెప్పిన, యోగ వాసిష్టం చెప్పిన, అష్టావక్ర గీత చెప్పిన, మీరు ఏ గ్రంథం తీసుకోండి మన సాహిత్యంలో అన్నీ కూడా ఒకే ఒక విషయాన్ని చెప్తాయి, నో యువర్ సెల్ఫ్. నన్ను నేను తెలుసుకోవాలంటే మనకు ఎంతో కష్టమైపోతుంది చూడండి. ఏం కారణం అంటే మనం బాహ్యంలో చుట్టానికి అలవాటు పడ్డాం. అంతర్దృష్టి అలవడాలంటారు. అంతర్దృష్టి మనకు తెలియదు. అంతరంటే ఏమిటి? శరీరం లోపల ఉందా? ఎక్కడుంది అది? మనసులో ఉందా? మెదడులో ఉందా? అసలు ముందు ఈ రెండింటికి తేడా తెలియడమే కష్టం. బ్రెయిన్ అండ్ మైండ్, వాట్ ఈస్ ద డిఫరెన్స్? తెలియదు. బ్రెయిన్ ఈజ్ ద వన్ విచ్ స్టోర్స్ ఆల్ ది ఇన్ఫర్మేషన్. మెదడు అనేది ఏంటంటే మనకున్నటువంటి ఎక్స్పీరియన్సెస్ అన్నింటినీ కూడా స్టోర్ చేస్తుంది. మనస్సు దాన్ని ఉపయోగించుకోవచ్చు, ఉపయోగించుకోకపోవచ్చు. ఇక్కడ తేడా ఉంది. ఎక్కడ ఆంతర్యంగా సమయం అంతమవుతుందో సాయిబాబా చాలా అద్భుతమైన మాటలు చెప్తారండి. బాబా సందర్భంలో అంటారు, మహల్సాపతి సాయిబాబా చెక్క పలక మీద పడుకునేవారని మనం అందరం చదువుకున్నాం. దాని గురించి ఎక్స్ప్లెనేషన్. చాలా కాలం గడిచిన తర్వాత కాకాసాహెబ్ దీక్షిత్ గారు వచ్చేసి ఉన్నప్పుడు బాబా అంటారు, ఇట్లా చెక్క బల్ల అట్లా ఉండేది, పడుకునేవాడు. ఆ సందర్భం గుర్తు చేసినప్పుడు ఇంకా దాని మీద బాబాకి ఇష్టం ఉందేమని చెప్పి సాయిబాబా ఒక చెక్క బలక కట్టిస్తానని చెప్తాడు. దీక్షిత్కి ఏం ఇది ఉంది. అప్పుడు బాబా చెప్తారు, నా మహల్సాపతిని నేను కింద పడుకోబెట్టి నేను ఒక్కడనే పైన ఎలా పడుకుంటానంటే, అప్పుడేముంది 2 తెప్పిద్దామన్నాను. నువ్వు 2 అయితే తెప్పిస్తావు కానీ నేను పడుకున్నట్టు మహల్సాబ్ పడుకోలేడు కదా. ఎవరైతే కళ్ళు తెరిచి నిద్రపోలేరో వాళ్ళు పైన పడుకోలేరు. కళ్ళు తెరిచి నిద్రపోవడం మన మామూలుగా కళ్ళు తెరిచి నిద్ర అది కాదండి. అంటే బాబా చెప్పింది ఏంటంటే, అందరూ దేని యందు మెలకుతో ఉన్నారో దాని యందు నాకు నిద్ర, ఎవరు దేని యందు నిద్రపోతున్నారో దాని యందు మెలకువ కలిగిన వాడు మాత్రమే అలా పడుకోగలడు అని చెప్తారు. అంటే అందరూ దేని యందు నిద్రపోతున్నారో దాని యందు స్ఫురదృష్టి. అంటే మనందరం
మనం ఏంటనే దాని ఏందో మనకు నిద్ర అండి, మనకు తెలియదు. మనం ఏంటో మనకు తెలియదు. ప్రపంచంలో మనం ఈ గ్రహం నుంచి ఇంకో గ్రహానికి వెళ్ళగలం. దాని ఎందు పూర్ణ ఎరుక ఉంటుంది సాయిబాబాకి. మనకి ప్రపంచంలో కదలాడే విషయాల మొత్తం మీద మన దృష్టి ఉంటుంది. దాని ఎందు నిర్లిప్త భావం ఉంటుంది సాయిబాబాకి. అట్లా ఉన్న వ్యక్తి మాత్రమే ఆ అంతర్దృష్టితో ఆ సత్యాన్ని గోచరం చేసుకోగలరు. సాయిబాబా చెప్పింది కూడా భక్తులందరికీ దాన్నే దర్శనం చేయమని. అయితే వీఆర్ కమింగ్ బ్యాక్ టు వాట్ ద టైమ్ ఈస్, ఇంటర్నల్ టైం, సైకలాజికల్ టైం ఏంటి అని మనం చూడాలనుకున్నాం. వీ హ్యావ్ పాస్ట్, ప్రజెంట్ అండ్ ఫ్యూచర్. అండ్ అగైన్ మనం బాహ్య ప్రపంచం గురించి మాట్లాడలేదు, ఆంతర్ ప్రపంచం గురించి మాట్లాడుతున్నాం. ఇప్పుడు పాస్ట్ అంటే నా ఎక్స్పీరియన్స్ అండి. నేను ఏదైతే నాకు ఎక్స్పీరియన్స్ అంటే అది ఒక ప్రైజ్ కావచ్చు, ఎవరన్నా నన్ను పొగడవచ్చు, తెగడవచ్చు, మంచి కావచ్చు, చెడు కావచ్చు. ఇవన్నీ కూడా మనకి తెలిసి కాదు, తెలియకే మనం బ్రెయిన్లో రికార్డ్ అయిపోతూ ఉంటాయి. ఎప్పుడో చిన్ననాడు 4 ఏళ్ళప్పుడు తిట్టిన తిట్టు కూడా గుర్తుంటుంది చాలామందికి, ఉండదు? అవును. ఒక హర్ట్. ఇంకా పొగడ్త గుర్తుండకపోవచ్చేమో కానీ పొగడ్త కూడా గుర్తుంటుంది బాగానే. అవమానపరిచిన సంఘటన కానీ చివరికి అసలు మనం ఎవరో అని అడిగితే వీఆర్ బంచ్ ఆఫ్ ఇమేజెస్. అంటే ఇప్పుడు మనం కాలం గురించి మాట్లాడుకుంటున్నాం కదా, బాబా అనేవారు కాలాతీతమైన వ్యక్తి అని. అయితే ఇప్పుడు బాహ్య కాలం కాకుండా అంతర్కాలం, అంతర్దృష్టి అని అంటున్నారు. అంతర్కాలాన్ని ఇప్పుడు మనం దర్శనం చేస్తున్నాం. అది ఎలా? అది మన గత అనుభవాలు రికార్డ్ అయి ఉన్నాయి చూసారా, దట్ ఈస్ కాల్డ్ పాస్ట్ టెన్స్. గతం, అది గతాన్ని చెప్తున్నది. అఫ్ కోర్స్ దెర్ ఈజ్ ఓన్లీ పాస్ట్, దెర్ ఈజ్ నో ప్రజెంట్ అండ్ ఫ్యూచర్. ప్రస్తుతము భవిష్యత్ అనేది మనకు లేదండి. గతంలో ఏదైతే నాకు రికార్డ్ అయి ఉన్నదో అది మాడిఫై అయ్యి ప్రజెంట్గా నాకు పరిణమిస్తున్నది. ఇప్పుడు గతం కంప్లీట్గా తీసేసాను అనుకోండి, ఐ డోంట్ నో వాట్ ప్రజెంట్ ఈస్. మనం బాహ్యం నుంచి డిస్కనెక్ట్ అయిపోయాం. ఎందుకంటే బాహ్యం ఏం లేదు, ఇట్ ఈస్ ఆల్ మూవింగ్, నో బడీ కెన్ స్టాప్ ఇట్. భగవంతుడు కూడా బయట దాన్ని ఆపింది లేదు. అంటే కొన్ని సందర్భాల్లో బాబా లీలామానుషంగా వర్షాన్ని నిప్పును ఆపినట్టే ఉంది, కానీ మళ్ళీ తర్వాత వర్షం పడింది, తర్వాత కాలంలో వర్షం ఏం పడదు, అప్పుడు ఆ సందర్భానికి. అట్లా కాదు, బాహ్యకాలం అంతా కూడా కదిలిపోతూనే ఉంటుంది. అది మనకు ప్రాబ్లం కాదు. అసలు బాహ్యకాలం మనకి ఎప్పుడు సమస్య కాదండి. మనల్ని ఒక వ్యక్తిని నిరంతరం బాధ పెట్టేది, సత్యానికి దూరం చేసేది, కష్టపెట్టేది బాహ్య ప్రపంచమా, లోపల ఉన్నటువంటి మనం క్రియేట్ చేసుకునే ఇమేజెసా? మన క్రియేషనే, అంతే కదా. దాంతో మనకేం ప్రాబ్లం లేదు కదా, ఇంకా దాని గురించి చర్చ లేదు మనకి. బాహ్య ప్రపంచం, బాహ్యకాలం గురించి చర్చ లేదు అసలు. ఇట్ ఈస్ కంప్లీట్లీ a సైకలాజికల్ టైం. సైకలాజికల్ టైం అంటే మన ఎక్స్పీరియన్స్ తీసుకుంటే తప్ప మనకి సాయిబాబా ఏంటనేది మనకు తెలియదు. ఈ రెండింటికి కంపారిజన్లోనే కదా మనం తెలుసుకుంటుంది సాయిబాబా ఇది అని. మనకున్న ఎక్స్పీరియన్సెస్ అన్నీ కూడా ఇమేజెస్ రూపంలో ఆ పాస్ట్ మనలో ఉంటుంది. ఆ పాస్ట్ మాడిఫై అయి ప్రజెంట్ అవుతున్నది. ఈ ప్రజెంట్ ఏం చేస్తుంటే ఫ్యూచర్ని హోప్ చేస్తూ ఉంటుంది. అంటే ఓవరాల్గా చెప్పాలంటే ప్రజెంట్లో నాకు పాస్ట్ ఉంటుంది, ఫ్యూచరు ఉంటుంది. ఇదే సందర్భాన్ని మన శివరాత్రికి, జాగరణ ఇవన్నీ చేస్తాం. లింగోద్భవ కాలంలో జరిగిన ఒక కథ మీకు గుర్తుండే ఉంటుంది. పురాణాల్లో చెప్పిన సత్యాలు ఇవ్వండి, అవంటే మన కథలు మిగిలిపోయినాయి, ఎసెన్స్ మనం వదిలేసాం. దానిలో కూడా అంటే విష్ణుమూర్తి, బ్రహ్మ ఒకళ్ళు పైకి వెళ్ళడం, కిందకి వెళ్ళడం చూస్తారు. అంటే ఒకళ్ళు భవిష్యత్తులోకి వెళ్తారు, ఒకళ్ళు గతంలోకి వెళ్తారు. ఈ రెండు కూడా ప్రజెంట్లో ఉన్నప్పుడు మాత్రమే నువ్వు దర్శిస్తావు ఈశ్వరుని అనేటువంటి ఒక తత్వాన్ని చెప్ప ప్రయత్నం చేస్తారు ఆ కథ వల్ల. ప్రజెంట్లో మనకి గతము కలిసి ఉంటుంది, భవిష్యత్తు కలిసి ఉంటుంది. కానీ ఈ ప్రస్తుతం ఏం చేస్తుంటే భవిష్యత్తుని చూపిస్తుంది. ఇది మనకి సైకలాజికల్గా ఉన్న పాస్ట్, ప్రజెంట్ అండ్ ఫ్యూచర్. ఎక్కడైతే ఇప్పుడు ఈ ఆలోచన వల్లనే మనకి యాక్షన్ జరుగుతూ ఉంటుంది. అంటే యాక్షన్ బేస్డ్ ఆన్ ది పాస్ట్, యాక్షన్ బేస్డ్ ఆన్ ది ఫ్యాక్ట్. 2 ఫ్యాక్టర్స్ మనకు కనిపిస్తాయి. వన్ ఈజ్ బేస్డ్ ఆన్ ది థాట్. థాట్ ఈజ్ ఆల్వేస్ పాస్ట్, ఆల్వేస్ లిమిటెడ్ ఆల్సో. అవర్ నాలెడ్జ్ ఈజ్ వెరీ లిమిటెడ్. దెర్ ఇస్ నో నాలెడ్జ్. ఏ జ్ఞానము కూడా పరిపూర్ణ జ్ఞానం భూమి మీద లేదు. అందుకోసం మీకు సైంటిస్టులు కూడా ప్రతిరోజు ఒకదాన్ని కనుక్కొని యాడ్ చేస్తూ ఉంటారు చూడండి. దెర్ ఇస్ నో కంప్లీట్ నాలెడ్జ్ ఎట్ ఆల్. నాలెడ్జ్ కెన్ నెవర్ బీ కంప్లీట్. దిస్ ఈజ్ ద లా. ఎందుకంటే మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి ఇప్పటి వరకు కూడా మనం దానికి యాడ్ చేస్తూ వెళ్ళాం, కానీ ఎక్కడా కూడా పరిపూర్ణత అనేది మనకి రాదు. దట్ ఈస్ ద నేచర్ ఆఫ్ ది పాస్ట్. మనం ఏం చేస్తామంటే సహజంగా మానవులం ఈ ఆలోచనను ఉపయోగించి భగవంతుణ్ణి కనుక్కోవాలని చూస్తాం. ఇది ప్రాబ్లం. ఐ హోప్ వీఆర్ కనెక్టింగ్ ఇట్. ఆలోచన ఇప్పుడు కూడా పరిమితం, గతం గతించిపోయింది, ఈజ్ లిమిటెడ్. మనం చూడాలనుకుంటుంది ఏంటంటే ఏది గతించదో,
ఏది కాలాన్ని దాటి ఉన్నదో, ఏదైతే మన సాయిబాబాను మనం చూసామో దాన్ని చూడ ప్రయత్నం చేస్తున్నాం కదా. ఇప్పుడు ఎటర్నల్ సోర్స్ అంటారు, కాలాతీతమైంది అంటే దీన్ని ఎలా చూడాలి? Yet- ఇన్నర్లో ఇప్పుడు మనకేమర్థం అవుతుందంటే మన ఆలోచన అంతా కూడా లిమిటెడ్ అని అర్థం అవుతుంది కదండి. విత్ థాట్ యూ కెన్ నెవర్ అటైన్ ది బ్లిస్ఫుల్ స్టేట్. ఐ డోంట్ నో ఇస్ ఇట్ మేకింగ్ సెన్స్. ఆలోచన ద్వారా అర్థం కాలేదు. ఇప్పుడు పాస్ట్ అని చెప్పాను చూసారా, పాస్ట్ మన మన ఇమేజెస్ కదా, దాన్ని బేస్ చేసుకొని కరెంట్ థాట్ వస్తున్నది. నాకు పాస్ట్ ఇమేజ్ లేకపోతే నాకు థాట్ రాదు. అప్ టు హియర్ ఇస్ ఇట్ క్లియర్? ఓకే. థాట్ ఈజ్ ఆల్వేస్ లిమిటెడ్. నా ఆలోచన ఎప్పుడు కూడా లిమిటెడే, ఎందుకంటే ఇది గతం మీద ఆధారపడి ఉంది. కాబట్టి ఎంత గొప్ప ఆలోచన అయినప్పటికీ నేను అనంతాన్ని ఆలోచించవచ్చు, కానీ ఇది లిమిటెడే. ఎందుకని? నా ఆలోచన గతం మీద ఆధారపడి ఉంది, దానికి పరిపూర్ణత లేదు. కాబట్టి ఆలోచనను ఉపయోగించి అనంతతత్వాన్ని ఒకనాటికి మనం తెలుసుకోలేము. అంటే ఇప్పుడు సాయిబాబా రూపాన్ని దర్శించటము, సాయి తత్వము, దానికి ఈ పాస్ట్ ఇమేజెస్కి ఏంటి సంబంధం? దేర్ ఈజ్ ఎ గ్రేట్ రిలేషన్షిప్ బిట్వీన్ దీస్ టూ. ఇది అర్థమైతే తప్ప మనకు సాయిబాబా అర్థం కారండి. ఎందుకంటే సాయిబాబా ఉన్నది అనంతతత్వంలో. మనం పరిమితమైనటువంటి ఆలోచనని పెట్టుకుని ఆలోచన ద్వారా సాయిబాబాను చూడాలని చూస్తున్నాం మనం. ఇట్ ఈస్ నెవర్ గోయింగ్ టు బి పాసిబుల్. ఎందుకంటే మన ఆలోచన ఎప్పుడు లిమిటెడే. ఎందుకు లిమిట్ అంటే ఇమేజెస్ నుంచి వస్తున్నది, నా గత ఎక్స్పీరియన్స్ నుంచి వస్తున్నది. దట్ ఎక్స్పీరియన్స్ కెన్ నెవర్ బి ఎటర్నల్, దట్ ఈస్ ఆల్వేస్ లిమిటెడ్. అంటే మీరు ఆ థాట్స్ అన్నీ మనవి పరిమితమైనవి ఉన్నాయి, అపరిమితమైన స్థితి ఏదైతే ఉందో అది బాబా అని చెప్తున్నారు. సాయిబాబా కెన్ ఓన్లీ బి ఎక్స్పీరియన్స్డ్ ద రియాలిటీ ఆఫ్ సాయిబాబా. అదే ఎప్పుడు బాబా చెప్తుంటారు కదా, బెల్లం ఎలా ఉంటుందంటే తీయగా ఉంటుందంటే తీపిని మనం వర్ణించలేము, అది అనుభవిస్తేనే తెలుస్తుంది. మనం ఎన్ని పూజలు చేసినా, ఎన్ని యాత్రలు చేసినా, ఎన్ని సాధనలు చేసినా, ఎన్ని యజ్ఞయాగాదులు చేసినా కర్మ దాన్ని ఇవ్వలేదు. భగవాన్ రమణ మహర్షి చెప్తారు, కర్మ కింపరం కర్మ తజ్జడం. కర్మ ఇవ్వలేదు దాన్ని. మరి ఏది ఇస్తుందంటారు? దిస్ అండర్స్టాండింగ్, ద ఇన్సైట్ ఆఫ్ ది థాట్ విల్ గివ్ యూ ది ఎటర్నిటీ. దిస్ ఇస్ ద రియాలిటీ. నా ఎక్స్పీరియన్సెస్, నా మెమరీస్ ఆల్ ఆర్ లిమిటెడ్. నా థాట్కి సోర్స్ నా ఇమేజ్ విచ్ ఇస్ లిమిటెడ్. ఈ లిమిట్ సోర్స్ అయిన థాట్ అన్లిమిటెడ్ అయినటువంటి దాన్ని ఒక్కనాటికి కనుగొనలేదు. అంటే మన ఆలోచనలు ఒక పరిధిలో ఉంటాయి, అపరిమితమైన దాన్ని ఈ పరిమితమైనటువంటి వెహికల్ కనుక్కోలేదు. ఇటు ఎలా ఉంటుందో సైకిల్ వేసుకొని నేను చంద్రమండలానికి వెళ్ళటం ఎంత సాధ్యం, ఇది అంత సాధ్యం. మేబీ అది సాధ్యం, ఇది సాధ్యం కాదు. ఇప్పుడు అర్థం వచ్చుండి మనకి ఎందుకు పూర్తిగా అర్థం కాదంటే అద్వితీయమైన అనంతమైన ఒక దివ్యమైన ఒక శక్తి Yes. స్వరూపం సాయి. ఎగ్జాక్ట్లీ. ఎప్పుడైతే, అందుకోసమే చూడండి మనకి యోగంలో కానివ్వండి, ధ్యానంలో కానివ్వండి, రకరకాల ధ్యానాలు, కొన్ని వేల కోట్ల ధ్యానాలు ఉన్నాయి. అసలు వాస్తవంగా మెడిటేషన్ అనేది ఎంప్టీయింగ్ ఆల్ దోస్ ఇమేజెస్. అది ఎప్పుడైతే పరిపూర్ణంగా ఎండ్ అయిపోతుందో దెన్ యూ విల్ సీ ఎ కంప్లీట్లీ బ్యూటిఫుల్ డైమెన్షన్. దట్ ఈస్ వాట్ సాయిబాబా ఇస్, ఇఫ్ వన్ కెన్ అండర్స్టాండ్. ఇప్పుడు మనం సీరియస్గా ఉన్నాం అనుకోండి, తెలుసుకోవాలని ప్రాణాన్ని పెట్టైనా సరే ఆ సత్యాన్ని కనుక్కోవడానికి ప్రయత్నం చేస్తాడు. అవును. ఇంతసేపు మనం చెప్పినటువంటి అంశం ఏంటంటే నాకున్నటువంటి ఆలోచనలన్నిటికీ నా మెమరీ ఆధారం అండి. ఓకే, ఊహ కందనిది, అద్వితీయమైనది, ఆలోచన కందంది. ఆలోచన కందనిది. ఆలోచన నా ఎక్స్పీరియన్స్ కావచ్చు, పాస్ట్, అది పాస్ట్ మాడిఫైడ్ ప్రజెంట్ కావచ్చు. ఈ రెండింటిని బేస్ చేసుకుని నా ఆలోచన భవిష్యత్తును ఊహించవచ్చు. ఈ మూడు కూడా సత్యాన్ని దర్శింప చెయ్యలేవు. అందుకోసమే మన వాళ్ళు ఏం చెప్తారంటే ఆలోచన ఆగిన స్థితిలో నువ్వు భగవంతుని చూస్తావు నాయన అని చెప్తారు. కారణం ఇది. కరెక్ట్. ఈ ఎక్స్ప్లెనేషన్ ఎవరు? కరెక్టే మీరు చెప్పింది. ఎందుకంటే ఇప్పుడు మనం ఒక స్థితిలో ఉండి, మనం ఒక ధ్యాన స్థితిలో ఉన్నప్పుడు కూడా ఆలోచనలన్నీ పక్కకు పెట్టేసి ఒక ఏకాగ్ర చిత్తంతో ఉంటేనే మనకు సత్యదర్శనం అనేది అవుతుంది. ఎస్, అది ఎట్లా పెడతాం? అది క్వశ్చన్. ఎస్, అట్లీస్ట్ ఇది అర్థమైతే యూ హ్యావ్ టు గెట్ ది ఇన్సైట్ ఆఫ్ ఇట్, యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ద రియాలిటీ ఆఫ్ ఇట్, దెన్ దెర్ ఈస్ అ పాసిబిలిటీ ఆఫ్ గెటింగ్ టు దట్ లెవెల్. మనం అంటే మనం ఏంటో అర్థం చేసుకుంటే సాయి అంటే ఎవరన్నది అర్థం ఖచ్చితంగా అండి. అది నవ్ యు ఆర్ టాకింగ్. ఎప్పుడైతే నేను నాకు అర్థమవుతానో దెన్ యూ విల్ అండర్స్టాండ్ వాట్ సాయిబాబా ఇస్. మీరు మొట్టమొదటి దాంట్లో అడిగారు సాయిబాబా ఎవరు అని. ఇంత చెప్తే కానీ వీ కెనాట్ టాక్ అబౌట్ వాట్ సాయిబాబా ఇస్. నేను ఏదో చెప్పవచ్చు, సాయిబాబా భగవంతుడు అని అదనేది చెప్పవచ్చు, కానీ అదే తెలుసుకుంటుంటే ఒక రకమైన ఆనందం. డెఫినెట్లీ, బికాస్ దిస్ ఈస్ ద రియాలిటీ. ఇది ఎవ్రీబడీస్ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే నాకు గతంలో ఉన్నటువంటి ఇమేజెస్ నా మెమరీగా ఉన్నాయి. ఆ మెమరీ నుంచి, ఆ మెమరీని బేస్ చేసుకొని నాకు థాట్ వస్తున్నది.
నా మెమరీ లిమిట్ అయినప్పుడు నా థాట్ ఎటర్నల్ కావడానికి వీల్లేదు. ఎక్కడ థాట్ ఎండ్ అవుతుందో దట్ ఈస్ వేర్ ద డివినిటీ, ద యాక్షన్ వితౌట్ ఎ థాట్ ఈజ్ ది డివైన్. మీరు ఇంతకు ముందు చెప్పినప్పుడు నాకు అసలు అర్థం కాలేదు, కానీ నౌ ఐ గాట్ ద పాయింట్. గ్రేట్, థ్యాంక్ యూ. అట్లీస్ట్ యూ గాట్, బికాస్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు అండర్స్టాండ్. ఎందుకంటే మనం ఇంతకుముందు ఎప్పుడు కూడా ఈ రకమైన ఆలోచన చేయలేదు. ఇది ప్రాణం అండి, ఇది సత్యము, ఇది అన్డిస్ప్యూటబుల్, దిస్ ఈస్ ద ఫ్యాక్ట్. ఇది కాకుండా నువ్వు ఎన్ని చెయ్యి, ఇది తెలిసిన తర్వాత దెన్ యూ విల్ ట్రై టు ఫైండ్ అవుట్ హౌ డు ఐ ఎండ్ దోస్ ఇమేజెస్. అసలు ఇమేజ్ ఫస్ట్ ప్లేస్లో నాకు ఎందుకు వచ్చింది? ఇప్పుడు సాయిబాబా అంటే ఏంటి అర్థమవుతుంది. వేర్ దెర్ ఇస్ నో సింగిల్ కాన్ఫ్లిక్ట్, ఇమేజ్ ఇస్ అ కాన్ఫ్లిక్ట్. యూ కెన్ గెట్ ఇన్ టు దట్ బికాస్ స్టెప్ బై స్టెప్ లాజికల్లీ వీ కెన్ సీ ఇట్. ఏ ఇమేజెస్ అయితే ఇమేజెస్ అంటే ఏంటండి, నాకు జరిగిన అనుభవాలు, నాకు సంబంధించిన అనుభవాలు, ఈ నేను నాకు అన్నవే మనల్ని పీడిస్తూ ఉంటాయి. అది ఏ ఫామ్లో ఉన్నాయంటే ఇమేజెస్ ఫామ్లో ఉన్నాయి. అలాగే ఎదుటి వ్యక్తి మీద నాకున్నటువంటి అభిప్రాయాలు కూడా ఇమేజెస్లోనే ఉన్నాయి. ఇప్పుడు నాకు మీ మీద ఒక రకమైన అభిప్రాయం ఉందనుకోండి, ఈజ్ దేర్ ఎ రిలేషన్ బిట్వీన్ వి బోత్? నో, దెర్ ఇస్ ఓన్లీ రిలేషన్. ఆ రిలేషన్ ఒక ఇమేజ్ మధ్యలోనే ఉంది తప్ప వాస్తవంగా లేదు. అందుకోసమే ఏ రిలేషన్ కూడా సస్టైన్ అవ్వట్లేదు, కారణం అది. అందుకని అసలైనటువంటి మార్గం వాస్తవంగా మనం చూసినట్లయితే ఎక్కడైతే ఈ ఇమేజెస్ అన్నీ కూడా ఆగిపోతాయో, అసలు ఫస్ట్ ప్లేస్లో ఇమేజెస్ ఎందుకు క్రియేట్ అయినాయి అంటే మన అటెన్షన్ లేక క్రియేట్ అయినాయి. వెన్ యూ రియలీ పే అటెన్షన్ టు ఇట్, వెన్ యూ రియలీ అబ్జర్వ్ ఇట్, గివ్ ది ఆల్ యువర్ ఎనర్జీస్ టు ది రియాలిటీ, ఇమేజెస్ విల్ నాట్ గెట్ క్రియేటెడ్. రైట్, దట్ ఈస్ ద స్టేట్ ఆఫ్ సాయిబాబా. బాగుంది. సాయిబాబా అంటే మీరు అన్నట్టుగా అదో ఇదో చెప్పడము, ఒక మహానుభావుడు ఏదో చెప్పవచ్చు. ఏముంది, సాయిబాబా మహాత్మ అంటే పరబ్రహ్మ అంటే పరమాత్మ. ఆ పరబ్రహ్మ అంటే నాకు తెలియదు, మీకు తెలియదు. ఆత్మ అంటే అసలు ఎవరికి తెలియదు. ఇవన్నీ ఊహాగానాలే తప్ప ద యాక్చువాలిటీ ఈజ్ దిస్. ఇంకోటి కూడా చూడండి, సాయిబాబా సబూరి అని చెప్పారు కదా, సబూరికి అర్థం ఏంటో తెలుసు అసలు? సబూరి అంటే నిర్భయత్వం. సచ్చరిత్రలో ఉంది, రాసింది. నిర్భయత్వం ఎట్లా వస్తుంది? భయంగా చచ్చిపోతుంటే 24 గంటలు మనిషి ఉన్నవాడు. సో దిస్ ఈజ్ ఎ వెరీ వెరీ కాంప్లెక్స్ సబ్జెక్ట్. ఈ సబ్జెక్ట్ని చదవాలంటే ఖచ్చితంగా వాడికి చాలా ప్యాషన్ ఉండాలి లైఫ్ మీద. వాట్ ఈజ్ లైఫ్? వన్ వాంట్స్ టు, ఇంతకన్నా ఇంపార్టెంట్ ఏముంటుందండి మనిషికి? తన జీవితం గురించి తాను తెలుసుకోవడం కన్నా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ కానీ ఇంపార్టెంట్ విషయం కానీ మరొకటి ఏముంటుంది? ఇట్ ఈస్ నాట్ నోయింగ్ అబౌట్ గాడ్. అసలు ఎక్కడ మన సంస్కృతిలో లేదు. సనాతన ధర్మంలో నువ్వు భగవంతుని తెలుసుకోవటం ఇవన్నీ కాదండి. నోయింగ్ యువర్ సెల్ఫ్, దట్ ఈస్ వాట్ ఉపనిషత్ సేస్. అదే సాయిబాబా చెప్పింది కూడా, నీవెవరో నువ్వు తెలుసుకో. అంటే దాని అర్థం ఏంటి? భగవంతుని తెలుసుకోమనే? నో, నిన్ను నువ్వు తెలుసుకోవటమే. అది వివరణ ఇచ్చారు కాబట్టి ఆదిశంకరులు కూడా కొన్ని సందర్భాలు అపార్థం చేసుకున్నటువంటి సందర్భాలను ఇట్ డజంట్ మ్యాటర్. బికాస్ దే డోంట్ కేర్ ఎనీథింగ్, దే డోంట్ కేర్ అబౌట్ ది వరల్డ్, దే కేర్ అబౌట్ ది ట్రూత్ అని. వాళ్ళకి సత్యం ప్రధానం. కానీ అనునిత్యం కదిలిపోతూ అశాశ్వతమైన ఈ ప్రపంచంలో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవాలన్న కోరిక కానీ అది వద్దని కూడా సాయిబాబా చెప్పారు. ఈ ప్రపంచంలో మనల్ని పొందడానికి ప్రయత్నం చేయవాకు. మరి ఇప్పుడు మీరు అన్నట్టు ఆ ఇన్నర్ టైంని ఈ ఎక్స్టర్నల్ టైంని ఎలా రిలేట్ చేయడం? వెన్ యూ ఎండ్ దట్ సైకలాజికల్ టైం, ఎవ్రీ యాక్షన్, ప్రతి చర్య మీరు చేసేది భగవంతుని చర్య అవుతుందండి. అందుకే కృష్ణ పరమాత్ముడి యొక్క చర్యలన్నీ కూడా భగవత్ చర్యలని. ఆయన కూడా మనలాగానే పుట్టిన ఆయన కదండి. కాకపోతే మిరకల్స్ జరిగినాయి, దేహాన్ని వదిలిపెట్టారుగా. సాయిబాబా ప్రతి చర్య డివైన్ చర్య ఎందుకైంది? బికాస్ సైకలాజికల్గా దే హ్యావ్ ఎండెడ్ ది టైం. అంటే భూత భవిష్యత్ వర్తమాన కాలాల్ని లోపల క్లోజ్ చేశారు. లేదు అక్కడ. దెర్ ఇస్ నో సింగిల్ ఇమేజ్. ఎక్కడ దాకా దేనికండి? సాయిబాబాని ప్రాణప్రదంగా ప్రేమించాడు తాత్య. సాయిబాబా కూడా అంతే ప్రాణప్రదంగా తాత్య మేనమామని పిలిచేవాడు కదా. మరి తాత్య అక్కడ మరణశయ్యపై ఉంటే శ్యామ వచ్చి పరిగెట్టుకొచ్చి, తాత్య చనిపోతున్నాడు సాయిబాబా రండి అంటే మనమైతే పరిగెత్తమా? సాయిబాబా ఏం చెప్తాడంటే, నేను అక్కడికి వస్తేనే రక్షించగలనా శ్యామ? ఈజ్ దట్ అటాచ్మెంట్ ఆర్ డిటాచ్మెంట్? డిటాచ్మెంట్. వేర్ దేర్ ఇస్ అన్ అటాచ్మెంట్, డెఫినెట్లీ దేర్ ఇస్ ఎ ఫియర్. దట్ ఈస్ ద రీజన్ వీ ఆల్ లివ్ ఇన్ ఫియర్. నో మ్యాటర్ వాట్ యు డూ. నువ్వు ప్రే చేయి, నువ్వు షిరిడి నడిచిపో, దొర్లిపో, సచ్చరిత్ర 10,000 సార్లు చదువు, 1,00,000 యజ్ఞాలు చేయి, ఏది చేసినప్పటికీ మనల్ని ఫియర్ వదలట్లేదు. చూడండి. చాలా సంతోషం అండి, మీ సమయాన్ని కేటాయించి వాస్తవాన్ని సత్య దర్శనం చేస్తూ వివరణలు అందించినందుకు ధన్యవాదాలు. జై సాయి. వీక్షించారు కదండి, ఇది ఇవాళ మన కార్యక్రమం. నిన్ను నువ్వు తెలుసుకుంటే సాయి అంటే ఎవరో తెలుస్తుంది అన్నదానికి సంబంధించి ఎన్నో విషయాలు మీ అందరు తెలుసుకున్నారు కదా.
మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.